నువ్వు అనుకోవచ్చు సమ్టైమ్స్ దేవుడు నన్ను మర్చిపోయారేమో, నేను ఇంత సఫర్ అవుతున్నాను, నాకు దేవుడి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, నేను ఈ సమస్య గురించి ఎంత ప్రార్థిస్తూ ఉన్నాను కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు గాడ్ నుంచి. మేబీ గాడ్ నన్ను వదిలేశారేమో, గాడ్ నన్ను అబాండన్ చేశారేమో అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అలా ఆలోచిస్తున్నావా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎలాగైతే నోవహు అంత గొప్ప సర్కమ్స్టాన్సెస్ మధ్యలో ఉన్నప్పుడు దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు, అలాగే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు డెఫినెట్లీ ఆయన ఒక వే ఓపెన్ చేస్తారు నీ కోసం. నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము, ప్రతి బాధ, ఇరుకు, ఇబ్బంది, నువ్వేదైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నావో వాటన్నిటిలో నుండి నీకు ఒక విడుదల ఆయన కలుగు చేస్తారు. అయితే నువ్వు ఆయనని నమ్మాలి. నువ్వెప్పుడైతే ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉంచుతావో అప్పుడు నీ జీవితంలో నువ్వు మార్పును చూడగలుగుతావు. బట్ ఈరోజు మనకు ఉన్న ఒక గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫెయిత్. అది నీ గురించి కాదు, ఇది ఆయన గురించి. ఏంటంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ స్థితిని ఆయన చూస్తూ ఉన్నారు. నువ్వు దేని గుండా వెళ్తూ ఉన్నావో సమస్తం ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన కార్యం చేస్తారు.